నమస్తే మేడం. నేను మ్యూట్ లో ఉన్నానా? నమస్తే, చెప్పండి. నమస్తే. అదే మేడం. అంటే ఇప్పుడు ఆహ్, అంటే మీరు ఇండివిడ్యువల్‌గా అంటే ఆహ్, ఒక ఇప్పుడు మేము 10 మంది ఉంటే 10 మందికి సంబంధించి ఏ ఏది చెప్పినా అందరికీ ఒకే ఒకే ఇది అనేది చెప్పడం లేదు మేడం. ఎవరికి ఇండివిడ్యువల్‌గా ఎలా ఉంటుంది. ఇప్పుడు నా నా స్థాయిని బట్టి నేను అర్థం చేసుకునే దాన్ని బట్టి నాకు చెప్పగలుగుతున్నారు. ఇంకొకటేంటంటే నేను ఎక్కడ కట్ట దాటుతున్నాను, ఎక్కడ కంట్రోల్‌లో ఉన్నాను, ఎక్కడ ఏమాత్రం అర్థం చేసుకున్నాను, ఇంకా ఎంత అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశీలనతోటి వారి స్థాయిని బట్టి మీరు ఇది చేస్తా ఉన్నారు మేడం. అంటే ఇప్పుడు మేము ఎక్కడైనా స్లిప్ అయితే దాన్ని హెచ్చరించి అది కాదు ఇట్లా అని చెప్పేసి ఇట్లా చెప్పడం గాని, ఒకవేళ ఎ మాకు మాకు సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వివరించడం గాని, అంటే ఏమాత్రం అర్థం చేసుకున్నారని అంచనా వేసి చెప్పడం గాని, ఆహ్, అంటే ఇయన్నీ అందరి గురువుల దగ్గర నుంచి రాదు కదా మేడం. అంటే వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ఒక్కొక్క వ్యక్తికి ఇండివిడ్యువల్‌గా ఏమాత్రం ఇది చేయాలి అని అని మీరు ఇది ఇ ఇ గ్రహించి మీరు ఇది చేస్తున్నారు మేడం. అదే అదే అందరి దగ్గర నుంచి అందరి గురువుల దగ్గర వేరే గురువుల దగ్గర ఇలా ఉండదు. ఓన్లీ మాస్ అంటే 10 మందికి కలిపి ఒకటే ఇది ఉంటుంది. ఆహ్, అంటే గ్రూప్‌గా ఏదైతే చెప్తారో దాంట్లోనే గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇండివిడ్యువల్‌గా అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా అర్థమయ్యే స్థితి చెప్పడం అనేది జరగదు. ఆహ్, వాళ్ళు ఏం చేసినా గ్రూప్‌గానే చేయాలి. గ్రూప్‌గానే అర్థం చేసుకోవాలి. గ్రూప్‌గానే ఇది చేయాలి. అలాగా జరుగుతుంటుంది. ఇక్కడ మాత్రం అది కాదు. ఒక్కొక్కరి స్థితిని బట్టి అంటే మా యొక్క స్థాయిని బట్టి మాకు ఇది జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారు కదా! అది ఇక్కడ జరుగుతున్నదనేది మేము గ్రహించాము మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి అది చెప్పగలుగుతున్నారు అంటే, ఆ అబ్బాయికి అంటే ఎంతో లోతైన విశ్లేషణ అనేది ఆ అబ్బాయి దగ్గర ఉంది. ఆ అబ్బాయికి తపన ఉంది. ఇంకొకటి ఆ అబ్బాయి సహజంగా ఒకవేళ ఆ పుట్టుక ఏదైతే ఉందో, ఆ లక్ష్యం అనే వైపు కరెక్ట్‌గా ప్రయాణం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుందని నాకు తెలిసిపోతుంది. ఇది కరెక్టా కాదా? అవును. అంటే ఈ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళకి టైం ఉండదు. అలాంటిది టైం చేసుకుని ఇంకా ఏం చెప్పాడు, ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఆయన ధ్యానం చేయమని చెప్పారండి. మీరు అలా కాదు, నువ్వు ఇలా ఇలా ఉన్నావు అని మాకు క్లియర్ గా చెప్తున్నారు. హ్మ్. చూసారా, అందరూ కోపం తెచ్చుకోరనడానికి ఇదే నిదర్శనం కదా. అవును మేడం. ఇంకొకటేందంటే జ్ఞానం బోధించకుండా ధ్యానం జేయమంటే, ధ్యానం ఎన్ని రోజులు జేసినా ఒక ఆహ్, ఓహ్! ధ్యానం ఎన్ని రోజులు జేసినా మొదటి రోజు ఏ స్థితిలో ఉన్నారో, చివరి రోజు గూడా అదే స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది అర్థమవుతుంది మేడం. ముందు జ్ఞానం అనేది హ్మ్, మనకు కొంచెం దాని ఇది అనేది స్థితి తెలిస్తే అప్పుడు ధ్యానం ధ్యానం అనేది దానంతటి అదే కుదురుతుంది. జరుగుతుందండి. అదే ధ్యానం మేడం. చేసేది ధ్యానం కాదు. దానంతట అదే జరుగుతుంది. ఆ! ఉమ్. ఇప్పుడు జ్ఞానం అనేది పరిధి పెరిగే కొద్దీ ధ్యానం వైపు అంటే ఏదైతే జ్ఞాన సాధన చేస్తున్నామో, ఆ జ్ఞాన సాధనలో సమాన స్థితిలో ధ్యానం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం అనేది గ్రహించడానికి అవకాశం ఉంది మేడం. ఎందుకంటే జ్ఞానమే ధ్యానం వైపు లాక్కుపోతుంది. ఎందుకంటే అవగాహనతోటి ఆ ధ్యానం వైపు లాక్కపోతుంది. అదే ధ్యానంలో కూర్చున్నాము అంటే జ్ఞాన స్థితి లేకుండా ధ్యానంలో కూర్చుంటే ఎన్ని రోజులున్నా అదే స్థితి మొదటి స్థితిలోనే మనం ఉంటామనేది నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అవగాహన లేని ధ్యానం ఎంత చేసినా అది ఇది రాదనేది తెలుస్తుంది మేడం. స ధ్యానము ఆ సహజ ఆ ధ్యానం
మీరు అంటూ ఉంటారు కదా, ఆ! ఆత్మస్థితి ఆ! కోసం గురువులు చెప్పరని. అది కూడా తను చెప్పాడు. ఆ! తనకు చెప్తే తక్కువే అని గ్రహించాడు ఎక్కువ. అవును మేడం. అవును. అదే మేడం. ఇప్పుడు ఏదైనా గాని ఇప్పుడు మహర్షి గారు గూడా జెప్పారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం ఈ 3 ఏ ఏ స్థితి ఇది అంటే జ్ఞానమే ఫైనల్ అని జెప్పి చెప్పారు. అంటే ఏ స్థితిలో ఎన్ని ఎన్ని ఇప్పుడు నవవిధ భక్తుల్లో ఏ ఇది జేసినా గూడా లాస్ట్‌కు జ్ఞానమే పరమావధిగా సాగాల్సిందే గానీ, జ్ఞానము అది కాదు అనే స్థితి అనేది అది చెప్పడానికి లేదు. ఎందుకంటే, మనము లాస్ట్‌కి చేరుకోవాల్సిన స్థితి ఏది అంటే జ్ఞానమే. జ్ఞానం వచ్చిన తర్వాత అతి సహజంగా ధ్యానంలోకి ఆహ్, చేరుకోవడం జరుగుతుందనేది మనకు తెలుస్తుంది మేడం. ఇందాక మహర్షి గారు అన్నారు అది. ఆహ్, కృష్ణుడి ఆ గీతలో 3 స్థితులలో నహి హ్మ్. జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సరిసమానమైన పవిత్రమైనది లేదన్నాడు. అవును మేడం. ఇప్పుడు ఇప్పుడు జ్ఞానము అనంటే ఏందంటే ఆహ్, చివరి స్థితి. అంటే మనం ఏ ప్రయోజనం అయితే పొందాలనుకుంటున్నామో, ఆ ప్రయోజనం యొక్క స్థితే జ్ఞానం. ఆ స్థితిని చేరుకోవడానికి ఇవన్నీ స్టెప్పులే గదా మేడం. భక్తి, పూజ, జపము, తపము ఇవన్నీ ఒక ఒక స్టెప్పులు. ఓ ఈ ఈ స్టెప్పులన్నీ దాటుకుంటే చివరికి చేరేది ఆ స్థితి. స్టెప్పులు కాదండి. అవి ఆహ్, వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి చేసుకుంటున్నారు. స్టెప్పులేం ఆ! కాదు. స్టెప్పులు లేవు. హ్మ్. అంటే ఇప్పుడు అది అది చివరి స్థితికి చేరుకోవడానికి ఈ అబ్బాయి ఏం పూజలు అవకాశం ఉందా మేడం? చేసేవాడని కాదు. హ్మ్. అదేం స్టెప్ ఏంటి? అందరికీ స్టెప్ కాదండి. ఇచ్చిన స్టెప్పుల్లాగా అది హ్మ్. ఎక్కితేనే రెండో స్టెప్‌కెళ్తామని ఏం లేదు. అవును మేడం. అంటే మెయిన్ ఏందంటే జ్ఞానమే ఆల్టర్‌నేట్. ఇంకా ఏం లేదు. అంతే. స్టెప్ అంటే ఎక్కాలి. జ్ఞానం అవును మేడం. ఆ! అంటే ఇప్పుడు మేము ఆహ్, నాతో పాటు ఇప్పుడు మన మన అంటే సత్సంగంలో మీరు మీ పాల్గొంటున్న ట్రెడిషన్‌లో మీ ఆ! తల్లిదండ్రుల్లో అటువంటిది ఉంటే గనక మీరు చేసేది. ట్రెడిషన్ అది. ఆ! తెలిసి చేయలేదు కదా! అంటే జ్ఞానం కోసం. అవును మేడం. చేయలేదు. మరి అయితే దాన్ని ఇప్పుడు లెక్క పెట్టకూడదు మనం. తెలిసి మీరు హ్మ్. చేసిన సాధన ఏంటి? అదేదో ఆ చుట్టుపక్కల వాళ్ళు చేపల వేట వెళ్తే మీరు చేపలకే వెళ్తురు. మా ఇంటికి ఒకాయన రాజాగారని హ్మ్. వస్తారు. వాళ్ళ నాన్నగారు బోట్‌లోని సముద్రంలోకెళ్ళిపోయేవారు. చిన్నప్పటి నుంచి ఈత హ్మ్. నేర్చేసుకున్నారు. హ్మ్. అంటే అలాగ నేర్చుకునేది తప్ప ఇదేం సాధన నేను చేయలేదు కదా! అవును మేడం. మరి పరిసరాల్లో మరి ఇప్పుడు ఇక్కడ మీ సత్సంగంలో పాల్గొనే వాళ్ళమందరము మేము మీ దగ్గరికి రావడానికి ఎలాంటి స్థితి అందరూ కాదు. తోడ్పడుండొచ్చు అందరూ మేడం? ఏం కాదండి. అంటే మీకు పక్క వాళ్ళు ఏం చేశారో మీరు అది చేశారు చిన్నప్పుడు. ట్రెడిషన్‌గా హ్మ్. కుటుంబంలో చేసిందే మీరు చేసేది. హ్మ్. అంతేగాని అది సాధన అన్న పేరుతో ఏం చేయలేదు కదా! మరి ఆ రాజుగారు అంత చేపలు పట్టే తండ్రి దగ్గర ఉండి, ఆ మధ్యలోకి బోట్‌తో వెళ్ళి ఎవరైనా ఉద్యోగి సెలవు పెడితే కొడుకుని పిలిచేవారట ఆయన. ఈయన వాళ్ళకి జీతం హ్మ్. ఇచ్చేసేవారట. ఈ కొడుకేమో ఆ పని చేసేవాడు. ఆయనకి సముద్రంలో ఈదడం దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వచ్చేసింది. మళ్ళీ హ్మ్. ఆధ్యాత్మిక తపనుంది. అది ఆయనేమో హ్మ్. సముద్రంలో ఈదితేనే ఫస్ట్ స్టెప్ అంటే ఎలాగా? తండ్రి వాళ్ళు ఏం చేశారో అది హ్మ్. మనకొస్తుంది అంతే. అలా చేస్తాం. అదేం సాధన కాదు, ఏమీ కాదు. నిజం మాట్లాడితే మన వాళ్ళు చేసినవి మనం చేసాం కదా! హ్మ్. దానికి సాధనని ముసుగేస్తున్నారిప్పుడు. హ్మ్. సాధనన్న భావంతో చేయలేదు కదా! ఇప్పుడు ఇవన్నీ ఒక ఇప్పుడు మీరు మాకు చెప్తున్నదన్నీ ఒక అజ్ఞాన స్థితిలో నుంచి ఒక స్టెప్ ఇవతలకి రావడమే కదా మేడం. ఇప్పుడు ఇవన్నీ మేమేందంటే ఒక ముసుగుల్లో ఆ! ఉన్నాం. అంటే మరి ఇది అది కావచ్చు. ఆయన చిన్న వయసులో చేపలు పట్టే తండ్రితో పాటు అటు చేపలే అనుకుంటాను. అంటే సముద్ర మధ్యంలోకెళ్ళి ఒక దళం ఆయన అదే చేసినా ఆయనకి ఎంత నిజాయితీ అంటే, అంత నిజాయితీ నాకు చాలా నచ్చుతుందాయన. పెద్ద చదువు కాదు. స్టీల్ ప్రాజెక్ట్‌లో చేస్తారు కానీ,
ఆ పిల్లల్ని ఉమ్, ఒక అమ్మాయి అంటే తక్కువ జీతంతో చదివించారనమాట. ఒక అమ్మాయి ఎంబీఏ, ఇంకొక అబ్బాయి బీటెక్, ఇంకొక అమ్మాయి మ్యారేజ్ చేసి ఆ అమ్మాయి కూడా నర్స్ ట్రైనింగ్ చేసింది. అంటే కుదురుగా మనసును ఉంచుకోవడం అనేది ఆయనకు అర్థమైంది. ధర్మంగా ఉండడం అన్నది ఎవరికైనా కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఉమ్, ఒక ఆయన్ని బతిమాలి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అంటే తెలియదు నేను ఎవరో. ఆయన ఏదో టెంప్టేషన్ పెట్టారు. అంటే ఆయన చెప్పిన టైంలో అలా వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి ఆయన వస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఎవరిచ్చారు ఈ జ్ఞానం? పూజలు చేయడం వల్ల ఏం వచ్చి లేదు కదా. సముద్రంలోకి వెళ్ళి బోటు మీద చేపలు పడడం వల్లే ప్రాథమిక స్టెప్ అంటే ఎలాగా? అది వాళ్ళ ఇంట్లో అది, నీ ఇంట్లో ఇది. మన ఉమ్. వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేస్తాం, అంతే కదా. ట్రెడిషన్. అంటే ఇది ఇది ట్రెడిషన్ ఇది తో ఇది కండిషన్ ఇది అయిపోయారు అంటారు కదా. అవును మేడం. అంటే ఇది జన్మ ప్రయోజనము అనేది ఇందాక అనుకున్నాం కదా, అదేనా మేడం? అంటే మీరు ఫస్ట్ స్టెప్ పూజలు అంటారు కదా. ఎలాగా ఫస్ట్ అవును. స్టెప్ ఒక్కొక్కటి అవుతుంది. అన్నిటికంటే మెయిన్ సిన్సియారిటీ, ఆనెస్టీ ఉండాలండి. ఈ పూజలు చేయడం ఉమ్, స్టెప్ ఏంటి? ఆనెస్టీ లేని పూజ, ఉమ్, ఆనెస్టీ లేని పనులు ఎందుకని? ఉమ్, అంటే అక్కడ వాళ్ళు ఏం పనులు చేసిన వాళ్ళైనా అంత ఆనెస్టీ, ఎంతో సాధన చేసిన ఆనెస్ట్ రాదు. ఈ పూజలు చేసిన చాలా మందిలో అంత ఆనెస్టీ ఉండదు. అవును మేడం, కరెక్ట్ ఇప్పుడు మేడం ఆయన అది. చేపల వాళ్ళ అబ్బాయి అయినా అంత చక్కగా, ఇంకా అతని భార్య, ఆ ప్రిన్సిపల్ సలహా, ఎవరొచ్చినా వాళ్ళని కౌన్సిలింగ్ చేసే పోస్ట్ ఇచ్చాడు ఆయనకి, ఆవిడకి. అంత ఉత్తమురాలు. క్యాస్ట్ తో ఉమ్, కాదండి, ఆవిడకి అంత సహనము, అంత బాగా అర్థం చేసుకోవడం, కౌన్సిలింగ్ తను చేయకుండా ఆవిడకి ఇచ్చేస్తుంది. ఎవరైనా అవతల ఉమ్. పేరెంట్స్ వచ్చినా, ఎవళ్ళతో పిల్లలకి తగులైనా ఈవిడికి ఇస్తారట. అంటే మీకు పాయింట్ అర్థమవుతుందా ఇక్కడ? అర్థమవుతుంది. అది పూజల వల్ల వస్తుందా? ఉమ్, అంటే కండిషన్ అయిపోయాం, పూజలు చేస్తేనే వస్తుందని. అలా లేదు. ఎంతమంది లైఫ్ చూడండి వాళ్ళు, ఏమీ తెలియని ప్లేస్ లో ఉండి. అదే మాత అమృతానంద వైమ జాలారి వాళ్ళ పిల్ల 4వ క్లాస్ చదివారు. ఆవిడకి ఎక్కడి నుంచి ఆ జ్ఞానం వచ్చింది? ఏ పూజలు చేశారు? మీరందరూ పూజ చేయడం అంటే, పూజ అన్నదాన్ని దానికి ఒక మంచి ముసుగు వేసుకుంటున్నారు. ఇది ఆత్మజ్ఞానం కోసం అని. మీరేం తెలిసి చేసారా? ఏదో చేశారు, కలిపిగట్టు కావేటరంగా అని చిన్నప్పుడు కదా. ఏమంటారు? ఆహా, అదే ఇప్పుడు మేము మేము ఏదైతే భావన చేస్తున్నామో అది కరెక్ట్ కాదని మీరు అంటే ఇది ఎంత తెలుసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు కదా మేడం. అది మీరు చెప్పగలుగుతున్నారు, మేము తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ అనేది, ఇప్పుడు మేము కండిషన్కి లోబడి ఉన్నాం అనుకోండి, అది మేము ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు అవుతుంది. అది ఆ కండిషన్ దాటి రావాలనేది అర్థం. ఈ పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా నిస్సహాయంగా ఉంటే వెళ్ళి సహాయం చేయరు. ఆ రాజుగారికి అటువంటి ఒక ప్రవృత్తి ఉంది. అంటే అవసరమైన దగ్గరికి వెళ్ళి సహాయం కూడా చేస్తారు. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం కానీ మా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చి ఇదంతా అరేంజ్ చేయడం అన్ని చేస్తూ ఉండేవాడు. అంటే ఇక్కడ ఆ సహజమైనటువంటి ఒక స్థితిని ఉంచుకోగలగడం చాలా గొప్ప విషయం. సహజత్వంలో ఉండడం. పూజలు చేసేసేమన్న అహంకారం, మేమేదో గ్రేట్ అన్న అహంకారం ఎంతకీ పోవు. ఏమిటి గ్రేటో నాకైతే ఏనాడు అర్థం కాదు. స్తోత్రాలు రచించిన వాడి గ్రేటా? స్తోత్రాలు చదివిన వాడి గ్రేటా? పువ్వులు సృష్టించిన వాడి గ్రేటా? పువ్వులు జల్లుతున్న వాడి గ్రేటా? ఏమండి నేను అనేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను గ్రేట్ అన్న ఒక్కటే మిగిలింది తప్ప ఏ గ్రేట్‌నెస్ మిగలలేదు ఆ పూజలు చేసే వాళ్ళకి. కాదా? ఉమ్.
అన్ని అక్కడ అరేంజ్డ్ గా ఉన్నదాన్ని ఓ మాట మీరు ఇలా విసురుతున్నారు, అది పూజ అంటారు. ఎవరో రాసిన స్తోత్రం ఓసారి చదువుతారు, అది పూజ అంటారు. ఆ మనసు అక్కడ లేకుండా. కాదా అవునా మీరు చెప్పండి, నేను చెప్పేది సత్యమా కాదా? కోపం తెచ్చుకుంటుంటే మరి ముందు సత్యాన్ని చూడాలి కదా. మీ అంతటి మీరు ఒకసారి ఆయన మీరు స్తుతించరు, ఆయన నీ వల్లే కదా నేను ఇవాళ ఇంత బాగున్నాను అని అలా అనరు. నాకు ఇంకా ఇది ఇవ్వలేదయ్యా, అల్లది ఇవ్వలేదయ్యా అంటారు. ఏమండి నిజమైనా కాదా? నిజమే మేడం. ఆ తృప్తిగా ఉండడం, ఉన్నదాంతోనే ఇంట్లో వాళ్ళని మంచి, ఆ పిల్లలు కూడా మంచి బాగా చక్కగా ఆ అభివృద్ధి అంటే చక్కటి స్థితిలోకి ఉండడం కుదురుగా, ఇవన్నీ కూడానండి చదువు అంటే ఈ పూజల వల్ల వచ్చేది కాదండి. లోపల మనకున్న దాన్ని బట్టే వస్తాయి కదా. అదే దాని అవును. ఆయనకంటే 5 రెట్లు ఉద్యోగం జీతం ఉన్న ఆయన ఆ పిల్లల్ని చదివించలేక ఆ ఆపేసట మధ్యలో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే అది మీరు అనుకుంటున్నారు స్టెప్ అని, అది ఎలాగ స్టెప్ అవుతుందండి? ఏనాడైనా మీరు ఆలోచించారా దీనివల్ల నాకేమొచ్చిందని? అహం తప్ప ఏమొచ్చిందండి? మన చంద్రశేఖర్ గారు చక్కగా మాట్లాడారు. కళ్ళు మూసుకుంటామండి మీరు చెప్పినట్టుగా. మాకేమో ఫైటింగే అవుతోంది ధ్యానం అంటే, వెళ్ళిపోతున్న మనసుని లాగడం. ఇదే మాకు ధ్యానం అవుతోందన్నాడు. ఏవండీ అంతేనా? అది వెళ్ళిపోతూ ఉంటుంది, అవును మనం మేడం. లాగుతూ ఉంటాం. ఇది ధ్యానం అంట. ఆ సత్యం ఒప్పుకున్నారని నాకు సంతోషం కలిగింది. హ్మ్. అంటే ఒక స్థితికొచ్చాక సత్యం ఒప్పుకునేటటువంటి నిజంగా, నిజాయితీగా ఒప్పుకోగలిగే గ్రేట్‌నెస్ ఒస్తుంది. అందుకని పూజలు ఫస్ట్ స్టెప్పు ఇలాగా ఆ మాట రాంగ్ అసలు. స్టెప్పులేమిటి నిచ్చెనకి ఒకటో మెట్టు ఎక్కితే రెండో మెట్టుకి ఎక్కుతాం. ఆ మెట్టు ఎక్కకపోతే ఎవరు ఎక్కరా? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారో మీరది చేశారు. అంతే. ఇంట్లో వాళ్ళు సంగీత ధ్యాన సాధన చేస్తే సాధన చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఆ సంగీతమే. అవునా కాదా మీరు చూడండి. ఈ పిల్లలుగా ఆ ఇంటిలో వాతావరణంలో ఏం జరుగుతుందో వీళ్ళు అదే చేస్తారు. ఇలా అంటారేంటండి అంటారా? అలాగేం లేదు మేడం. అంటే మ హ్మ్. మేము ఏదైతే భ్రమిస్తున్నామో దాని నుంచి బయటకి తీసుకొస్తున్నారు కదా మేడం. అది అది హ్మ్. కరెక్టే గదా! ఫస్ట్ స్టెప్ అన్నప్పుడల్లా నాకలా అనిపిస్తుంది. అంటే ఆ మెచ్చిన రెండో మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాలి గదా! మరి ఎక్కకుండా పైకి ఎందరొచ్చారు? ఎక్కడమే లేదు మేడం. అసలు ఎక్కడుందో అక్కడనే ఉంటున్నారు. హ్మ్. అలాగనే పోనీ జీవితాలు వీళ్ళు ఎక్కేవని జీవితాలు భ్రాంతి చెందుతున్న వాళ్ళకి అహంకారం అనే మరొక బురద పులుముకున్నారు తప్ప, ఏమిటి సాధించారట? ఏదో సాధించేమని మనసులోనేమో ఊహించుకుంటున్నారు కదా! ఈ సుఖాలు చాలవు, అంతే. చచ్చాక మాకు స్వర్గంలో కూడా రిజర్వేషన్ చేసుకుంటాం పుణ్యం అన్న పేరుతో. అంతేనా కాదా? ఆ అబ్బాయి ఆ పాయింట్ ఎంత బాగా అవును. క్యాచ్ చేసాడోనండి. మీకెంత కష్టం అనిపిస్తుందేమో గానీ, ఇక్కడున్నప్పుడు ఈ సుఖాలు చాలవు. ఇంకా చనిపోయాక కూడా మనకి సుఖాలు. ఆ పుణ్యం పుణ్యం అంటే ఏమిటి తపన చచ్చాక మళ్ళీ ఆ స్వర్గంలో సుఖాలు అనుభవించాలని. అంతేనా? అంతే మేడం.
సుఖాసక్తిని చంపి అనేది లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకంలో కిల్ అవుట్ డిజైర్ ఫర్ కంఫర్ట్. సుఖం కావాలన్న ఆసక్తిని చంపిమన్నారు, కోరికని. సుఖపడాలన్న కోరికని చంపేయి. మనం ఏంటి ఇప్పుడే కాదు చచ్చాక కూడా మేము ఇప్పుడే రిజర్వేషన్ చేసుకుంటాం అంటూ వ్రతాలు, పూజలు, నోములు చేస్తాం. ఆడవాళ్ళ వ్రతం ఇప్పుడు మగవాళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకే వచ్చేస్తుందేమో మాకెక్కడ రాదు అని. ఏమండి మీరెవరు మాట్లాడటం లేదు? గారు భార్గవి గారు, అనుపమ గారు. వస్తుందమ్మ గారు, మగవాళ్ళు కూడా పూజలు చేస్తున్నారు. పుణ్యం మూట కట్టుకొని సుఖాలు అనుభవించాలని వింటున్నానండి అంతా. అందుకని ఫస్ట్ స్టెప్ లేదు, ఏమీ కాదు. ఫస్ట్ స్టెప్ నేను చూస్తున్నాను, చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారండి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు మొన్న. ఎన్ని చోట్లకి వెళ్ళారంటే అక్కడెక్కడో బ్రిడ్జి దగ్గర నుంచి లక్ష్మీపురం అంటారని. అబ్బా ఆయన బయలుదేరి వస్తున్నప్పటి నుంచి నాకు ఆయాసం వస్తుంది. ఎవరు ఏమిటా అనుకున్నాను, నాకు ఆయాసం చాలా ఎక్కువగా ఉందని. ఆయనేమోని అమ్మ ఇక్కడి నుంచి మీకు ఖాళీ చేతులతో ఎలా తెస్తాం అని, ఎలా వస్తానని వేపగుంట 2 కిలోమీటర్లు అటువైపు వెళ్ళి ఇటు 2 కిలోమీటర్ల నుంచి నడుస్తున్నారు. మధ్య వీధుల్లోకి వెళ్తున్నారు, ఇల్లు తెలుసుకోక. ఎవరో చెప్పారట వెళ్ళి కలవండి. ఇలా ఎన్ని చోట్ల తిరిగి 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 ఇక్కడికి వచ్చారు. మరి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఇచ్చారు ఆ డ్రైవ్ అంత కష్టపడి? వాళ్ళు ఎలా ఉంటారండి, ఎక్కడైనా ఒక పైసా ఇవ్వకపోతే ఏ పని చేయరు. అలాంటి ఆయన ఎక్సెప్షన్ గా ఉన్నారు కదా. కానీ అదే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి అంత తపనతోటి వస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మరి చాలా ఇవన్నీ వాళ్ళకి మనం అంటే ఎంతమందినో నేను చూస్తున్నానండి, రకరకాలుగా ఉంటారు. అలాంటిది ఈ అబ్బాయికి అంత చిన్నప్పుడే తన 20s లో ఉండగానే నేనేమో ఇలానే, నేనేమి హాని ఎవరికి చెయ్యట్లేదు కదా, నేను నా మార్గంలో నేను ఉన్నాను అని అనగలిగాడంటే ఎంత ధైర్యం కావాలి. అంటే ఆ ఇది లోపల ఇది ఇది ఎంత ఇది పరిపక్వమైన ధైర్యం ఆ? అదే మేడం, ధైర్యం అనుకోవాలా మేడం? ఇది క్లారిటీ ఉందనుకోవాలా మేడం? అదే క్లారిటీ వచ్చింది కదా అతనికి. అది ఏజ్ తో వచ్చిందా, పూజలతో వచ్చిందా? తర్వాత ఒక్కో మాట అంటాడండి, అసలు చాలా, మీరు ఉండగా రమ్మన్నాను అప్పుడు రాలేదు. అంటే చాలా డెప్త్ తో మాట్లాడతాడు. అంతేకాదండి, తను చేసిన ఉద్యోగం తక్కువ. నిన్న నాకేంటంటే చార్జ్డ్ టేబుల్ లైట్ తెచ్చాడు. అది మా ఇంట్లో కంటే ఇక్కడ బెటర్ ఏమో అనిపించిందండి. కరెంట్ పోయినప్పుడు మీరు చదవచ్చు కదా అంటే, ఆ ఇచ్చే గుణం చూడండి. అంతకుముందు ఇంకేదో బాబు అలా కాదు, నువ్వు అలా అన్నింటికి డబ్బు పెట్టడం పెట్టకు అని అంతకు ముందు కూడా నేను చెప్పి లేదండి, మా మా కోసమే మేము వచ్చి చేస్తున్నాము అలాగా. అంటే ఆ ఆధ్యాత్మికతలో దానగుణం చాలా అవసరం. అవన్నీ సహజంగా ఉన్నాయి అక్కడ, అది నేను చెప్పేది. చార్జ్ లైట్ ఎక్కడికైనా ఏ ఊరైనా తీసుకెళ్లి చిన్న బాక్స్ లో అయిపోతుంది. ఇది మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి అన్నాడు. అయితే ఇది ఎంత అయింది అంటే, ఏమో నాకు తెలియదండి, ఏడాది కిందట కొన్నాను అంటే. కనీసం నేను ఎవరికైనా చెప్పడానికంటే నాకు తెలియదండి అన్నాడు. అంటే ఇక్కడ అది అన్ని మొత్తం మీద నేను లోపల విషయం చూసి చెప్తున్నాండి. ఆ మాట్లాడే తీరు అతనికి రావడానికి ఇక్కడికి వచ్చాకమ్మా మేము ఎంతో తపన, ఎన్నో లోపల లోపల విషయాలు, థియోసఫీ మీద డౌట్స్ అడిగాడు ఒక రోజు. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతే నేను ఉంటాను ఇక్కడ అన్నాడు. నేను ఇక్కడ దివ్య జ్ఞానం కోసం, కృష్ణమూర్తి గారి కోసం, నాకు వేరే ఉన్న కొన్ని సందేహాలు అడగడానికి కూర్చున్నానండి అని చెప్పాడు. క్లియర్ గా చెప్పాడు. తన దగ్గర ఈ పుస్తకాలన్నీ ఉన్నాయండి. ఏంటి ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం, ఎలాగయ్యా ఇవన్నీ ఎక్కడొచ్చాయి? గాయత్రి దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న
తెలుగులో ఉన్న పుస్తకాలన్నీ కొనుక్కున్నాడు. మీకు అర్థమవుతుందా ఎంత తపన ఉందో? అవును. ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అనేది చూశాను మేడం. అంటే అది ఇంకా చూడండి. తర్వాత ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ తెలుగులో ఆ పుస్తకాలు ఏంటి ఫోటోలు తీసి పెట్టాడు, నాకు చూపెట్టాడు. ఎన్ని పుస్తకాలు కొన్నాడో చక్కగా. ఆయన అన్ని అంటే తనకి ఇంగ్లీష్ పెద్దగా రాదు. అయితే ఒకటి అవును. ఇంగ్లీషుని తెలుగులో చదివే ఒక యాప్ పెట్టుకున్నాను అన్నాడు. అంటే కృషి, ఆ కృషి చేయడానికి. ఉమ్, అవును. అంటే వాళ్ళకి తపన ఉన్నప్పుడు ఐడియాస్ అలా వస్తాయి. ఏమంటారు? ఉమ్, అంతే ఇక్కడ మేడం, అంతే. ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళ కులంతో సంబంధం లేదు, వాళ్ళు పూజలతో సంబంధం లేదు. ఎవరిచ్చారు ఇదంతా? ఈ డ్రైవ్ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత ఎంత ధర్మంగా ఉంటే అంత రైట్ అని అలాంటి డ్రైవ్ ఉంది తనలో. పోనీ వచ్చి వాళ్ళు ఉట్టినే కూర్చున్నారా? నేను క్లాస్ చెప్తున్నంతసేపు వాళ్ళు చూసారు, అక్కడ ఒక టేబుల్ ఉండేది, దాని మీద బోల్డ్ మందులు అవి ఉంటాయి. అవన్నిటినీ తీసి డస్టింగ్ చేసి ఆర్డర్లో పెట్టారు. మీకు అర్థమైందా? ఉమ్, అట్లన్నీ దులిపి, అంటే ఇవంతా నేను చెప్పలేదు వాళ్ళకి. అవును వాళ్ళు మేడం. ఇవతలు వింటున్నారు, అవతల పనులు చేస్తున్నారు ఉమ్, అదే గదిలో. ఉమ్. మీకు ఆ హాల్లో టేబుల్ మీద ఉన్నాయి కదా మేడం, ఆ హాల్ టేబుల్ మీద. అవన్నీ ఒక సిస్టమేటిక్ గా పెట్టారు. అంటే ఉమ్, అది చాలా ఎక్కువ టైం. అలా ఒకటి కాదండి, అసలు వాళ్ళు అంటే పని చేయడం ఒకటి వదిలేయండి, ఇంటర్నల్ గా ఆ డ్రైవ్ ఎక్కడి నుంచి వస్తుంది? పూజల్లోంచి ఎక్కడొస్తుందండి? పూజలు చేసిన వాళ్ళు ఎవళ్ళు అంత లోతుగా ఉన్నారు? ఇంకా కావాలంటే నాకు తెలుసున్నదే ఎక్కువ అన్న అహంకారం ఎక్కువైపోతుంది పూజల వల్ల. తెలిసింది ఏమీ ఉండదండి. ఆ అహంకారం వల్ల లోతుల్లోతులకి వెళ్ళలేకపోతున్నారు. ఆ నిరహంకార స్థితి రాదు. నిరహంకార స్థితి ఉంటే గాని ఆత్మజ్ఞాన స్థితి రాదు. నాకేమీ తెలియదు అనే ఆ నిరహంకార స్థితి రావాలి. కృష్ణమూర్తి గారు అదే అంటారు కదా, ఐ జీరో డోంట్ నో ఎనీథింగ్ అనే స్థితి ఉన్నప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలం. జీరో స్టేటస్. ఉమ్. అలాగా అంటే ఇప్పుడు మాట వచ్చింది కనుక ఇవన్నీ చెప్తున్నాను. వాళ్ళు పూజలతో కాదండి. ఆ గంగవరం నుంచి వచ్చిన ఆయన అయితే ఆ భార్య భర్త కూడా ఎంత గొప్ప పోస్ట్ లో ఒకళ్ళనొకళ్ళు ఎప్రిషియేట్ చేస్తూ, నా భార్య ఎప్పుడు నన్ను ఏం అడగలేదండి, ఒక్క రోజు కూడా అత్తమామల వల్ల ఇబ్బంది అయిందని అనలేదు. అంటే ఆవిడ ఎంత గ్రేటు అని. భర్త ఇన్నేళ్ళు అయ్యాక పొగుడుతున్నారంటే ఆవిడంటారు, ఆయన అన్నిట్లో నాకు సాయం చేస్తారండి అన్నారు. అంటే తక్కువ మాట్లాడతారు కానీ చక్కగా చెప్పారు. ఆవిడని చూడగానే నాకు అర్థమైంది. అంత కాంపాక్ట్ గా, అంటే ప్రిన్సిపల్ తను చెయ్యాల్సిన ఆ పనిని ఆవిడకి ఇచ్చారనమాట. కౌన్సిలింగ్ అంటే ఈ పిల్లలలో తగువులు వస్తే వాళ్ళని పరిష్కరించడం, అవతల పెద్దవాళ్ళతో అవుట్ సైడర్స్ తో మాట్లాడడం. ఆమె పడిపోయారు వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ అయితే, ప్రత్యేకంగా కిందని వేరే రూమ్ ఇచ్చి, అమ్మ నువ్వు కూర్చోలేకపోతున్నావు గనక, అంటే ఆ వేరే రకంగా, అంటే ఆమె ప్రెజెన్స్ అవసరం ఆ స్కూల్లో. మీకు అర్థమైందా? అంత ఏర్పాట్లు చేశారు. అంటే ఉమ్, మరి వాళ్ళు ఏమి పూజలు చేశారు, ఏమి బ్రాహ్మణులు కానే కాదు కదా. ఆ అవును. నిదానం, ఆ విచక్షణ, జ్ఞానం, ఇతరులను అవగాహన చేసుకోవడం, తప్పుల్ని ఈజీగా తీసుకోవడం, ఇవన్నీ ఎవరిచ్చారు ఆమెకి? ఏ బ్రాహ్మణ స్త్రీ కన్ను ఉన్నాయి? కులం కులం అంటాం మనం. పుట్టుకతో కులం రాదని చెప్పారు శ్రీపాద వల్లభులు, సుజాతుల వారు. మనం కులం పట్టుకుని విర్రవీగుతున్నాం. అంటే అలాంటివన్నీ చూసాక అంటే మనం పూజలు ఫస్ట్ స్టెప్ అంటే నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానండి. మీకు అర్థమైందా? నాకు అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు నేను ఒక అజ్ఞానమైన ఒక స్థితిని నేను వెల్లడి చేసినందుకు ఇంత జ్ఞానం మాకు దొరుకుతుంది కదా మేడం. అది ఆ స్టెప్పులతో సంబంధం లేదండి అక్కడ. నాకు అంటే ఇలా ఎందరినో చూస్తున్నానండి, నాకు అద్భుతంగా అనిపిస్తుంది భగవంతుడు ఇంత మంచి వాళ్ళందరినీ నా దగ్గరికి పంపిస్తున్నాడని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని చూస్తే, ఏమండి మీరు అంత దూరం వేపగుంట వెళ్ళక్కర్లేదు, హాయిగా
ఇంకొక ఆయన ఎవరో చెప్పారట, ఆయన నిన్న కనబడ్డారు, లక్ష్మీరెడ్డి గారని, భగవద్గీత బోధపరుస్తారు. ఆయన మహా గొప్ప వ్యక్తి. ఆయన పైన 70 ఇయర్స్ పైన. అవునమ్మా, ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, నేను వెళ్తూ ఉంటాను, ఈ మధ్య వెళ్ళలేకపోతున్నానని చెప్పాను అన్నారు. అంటే అతను వెతుక్కుని వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేదు కానీ ఎవరో లక్ష్మీరెడ్డి అని ఒక ఆయన ఉన్నారండి అక్కడికి. అది ఆ కొసని ఆ సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడెక్కడికి వెళ్ళిపోయారు. చాలా చోట్ల సందులు తిరిగి తిరిగి వచ్చారండి ఆయన. ఉమ్, అంటే ఆ తపన అంత లేకపోతే ఎందుకు రాగలరు చెప్పండి? అవును మేడం. నిన్నను ఇంకొక వ్యక్తిని చూసామండి. దివ్యజ్ఞాన సమాజం విశాఖపట్నం అనకాపల్లి వెళ్తే అక్కడ సహజ మార్గ గురువు గారు వచ్చారు. వాళ్ళేమోని ఫ్రంట్ ఉమ్, సైడ్ పెద్ద హాల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమోని మేము మా మీటింగ్ అది అయిపోయాక మేము బయటకు వచ్చి వేరే మీటింగ్ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి ఏదో సమ్ వైబ్రేషన్ వస్తోందండి అన్నట్టు. అవునండి, వెనకని ఇలా ఉన్నారు అంటే మేము వెళ్ళొచ్చా అంటే రండి అన్నారు. అప్పుడు మేము బయటకు వచ్చి చదువుకుంటున్నప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఎంత చూడండి, వెనక నుంచి వైబ్రేషన్ వస్తుందని తెలిసి వచ్చారట. తర్వాత ఉమ్, ఆయన సహజ మార్గాలు అందరికి అంటే ప్రిసిప్ట్స్ అంటే ఏమంటారు, దీక్షలు ఇచ్చే గురువు గారు అతను, ఇంకొక ఆయన, వాళ్ళిద్దరూ ఎంత ఆనందపడిపోయారో, అమ్మా మాకు మిమ్మల్ని కలిసాం ఇలాగా. అంటే వాళ్ళల్లో అంత ఉండబట్టి కదా. వాళ్ళు మరి ఏమి అవును పూజలు మేడం. చెయ్యరు కదా, సహజ మార్గం వాళ్ళు ఎక్కువ ధ్యానం చేసుకుంటారు. నేను వాళ్ళతో ఏం చెప్పాను, మీ సహజ మార్గ వాళ్ళు ఇంకేది చదవరండి, మేము దివ్యజ్ఞాన సమాజం అయినా మా కొలీగ్ ఒక ఆవిడ దగ్గర నేను ఈ పుస్తకాలన్నీ చదివాను, అలాగే సహజ మార్గ వాళ్ళ దగ్గర ఉమ్, లేను అంటే, అమ్మ వాళ్ళు కండిషన్ అయిపోయారు, అన్నీ తెలుసుకోవాలన్నదే రైటు అన్నారు. మరి ఆయన నన్ను ఉమ్, ఏమనుకుంటారో అని చెప్పలేదుగా. అవును మేడం. అతనిలో మంచితనం అది వెంటనే అన్నారు, అన్ని తెలుసుకోవాలమ్మా అదే రైట్ అన్నాడు. ఇప్పుడు కండిషన్ అయితే, ఇప్పుడు ఎవరైనా కండిషన్ అయిపోతే ఇంకా అక్కడనే స్టిక్ అయిపోతారు కదా మేడం. అసలు ఇంకా జ్ఞానానికి జ్ఞానం తెలుసుకోవాలా, జ్ఞాన సముపార్జనకు ఆస్కారం ఎక్కడ దొరుకుతుంది మేడం? ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, పూజ స్టెప్ అని నేను ఏదో చెప్పాను అజ్ఞానంగా. చెప్పిన తర్వాత మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కాదు అదే కరెక్ట్ అని అనుకుంటే నేను అక్కడే ఆగిపోతాను కదా మేడం. ఇంత అనుకోవడానికి అవకాశం ఇంత లేదు. వీళ్ళందరూ పూజలు చేయకుండా ఎంతో ఇప్పుడు మీరున్న స్థితి కంటే బయటకు వచ్చేస్తున్నారు పూజలు ఏం చెయ్యకుండా. ఇమ్మీడియట్ హెల్ప్ అంటే వాళ్ళకి ఎవరైనా గుర్తిస్తారా, అదేమీ లేవు అక్కడ. తను ఏమనుకుంటారని లేకుండా ఎవరు నిస్సహాయంగా ఉంటే తక్కువని చేస్తారు. ఆ లక్ష్మి గారు, ఆ, మనకి ఇంట్లో మామూలుగా మనకు అలవాటు అయిపోయింది రోజు దీపారాధన, అది నువ్వు చేసుకుంటాం కదా, అది రెగ్యులర్ గా మన ఇళ్లలో మామూలుగా సహజంగా అలవాటైంది. ఆ. ఈ జ్ఞానం ఇవన్నీ ఇలా చేస్తున్నా ఆట అది చేయడం కరెక్టా కాదా? అది కాదు అది నాకు చిన్న నేనేమంటున్నాను, డౌట్ వచ్చింది. మీరు ఒకసారి వినండి. అవన్నీ ఇంట్లో వాళ్ళు ఓకే, చేస్తున్నారు, మనం ఓకే. చేస్తున్నాం, అంతేగాని ఆత్మ సాధన కోసం చెయ్యలేదు అదే. కదా అన్నాను నేను. అవును, అవును, అవును. ఆ పాయింట్ అంటున్నాను. అంటే మామూలుగా రెగ్యులర్ గా మనకి అలవాటు కాబట్టి ఓకే, స్నానం ఒకసారి చేయగానే దీపారాధన ఒకసారి చేస్తాం, ఒకసారి అది వినండి. పువ్వులు పెడతాం, అది సహజం. ఆయనకి బోట్లో తండ్రికి సహాయం చేయడానికి వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో ఇది వచ్చి ఇవన్నీ అతనికి అలవాటై ఆయన చేశాడు. మీకు అలవాటైంది అదే, దీపం పెడుతున్నారు, అంతేగాని ఆ అవును, ట్రెడిషనల్ గా అవును. అలవాటైంది చేస్తున్నాం మనం, అది నేను అన్నది. అదే, ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవడానికి ఏం లేదంటున్నాను. అదే, అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అదే తల్లిదండ్రులు ఏం అదే. చేస్తారు, పిల్లలు అదే చేస్తున్నారు తప్ప, అంతేగాని ఏం ఆత్మ సాధన కాదు, ఏమీ కాదు అది. దాన్ని ముసుగేస్తాం కాదు. మనం. జ్ఞానం వచ్చాక ఓ ముసుగు వేస్తాం, అది నేను అన్న పాయింట్. అంతేగాని అది మొదటి స్టెప్ ఓకే. అండి అలాంటివి మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇలాంటి ఎందరి మందో ఈ స్టెప్పులు ఏమీ లేకుండా ఎంతో గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని నేను, నాకు మా ఇంటికండి ఒరిస్సాలో కూడా ఇలా వచ్చేవారు. మీకు ఎవరో చెప్పినది ఎవరికో అర్థమైంది. ఇది చెప్పా. నాకు డౌట్ వచ్చి అడిగాను అనమాట. ఆహా, అది అర్థమైంది కానీ ఇది డౌట్ అడిగా. అంటే మన ఇష్టం, ఏమైనా చేసుకున్నా పర్వాలేదు, చేసుకోపోయినా పర్వాలేదు, దాంతో సంబంధం లేదు. మనం బాగా అదే, ఉండాలి అనుకుని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి కొంతమంది, అమ్మా నువ్వు ఇంత వాళ్ళ తులసికి నీళ్లు పోసేవా, ఎంత గ్రేటో అంటారు.
ఏమా తులసికే పొయ్యాలా ఉమ్, మొక్కకి పొయ్యొచ్చు అంటే తులసి మొక్క వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్న పాయింట్ కరెక్టే. అలాగా గాని అదే అంటే అదే ఆ విధంగా మనం అంటే కర్మకాండలని మనం ఒక మీనింగ్ఫుల్ గా చేసుకోవడం మంచిదే. అదే కానీ దానివల్ల నాకు ఆత్మజ్ఞానం వచ్చింది అది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ అనడానికి లేదంటున్నాను. ఎందుకంటే ఆత్మజ్ఞానం అదే అన్కండిషనల్, దానికి ఏ కండిషన్ తో సంబంధం లేదు. అదే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? భార్గవి గారు, శారద గారు. భార్గవి గారు కూడా విషయం సత్యం తెలుసుకోవాలని కూడా చూస్తున్నారు. అది నేను ఏమైనా అడుగుతారా శారద గారు? అమ్మగారు మొన్న కూడా ఎక్కడో వెళ్ళారు కదా అమ్మగారు మీరు. అవి అన్న కొంచెం విశేషాలు చెప్తారా అమ్మగారు? అదా వీళ్ళ సెలవిచ్చి పూజ ఎంత టైం అవును ఉన్నదండి? అమ్మగారు. టైం మధ్యలో అయిపోతుంది. దాని ప్రకారం నేను ఏంటి కట్టే కుట్టే అని చెప్పాలా అని చూడాలి. అది 1 మినిట్ 3 మినిట్స్ ఉంది. కుర్తాళం పీఠాధిపతి ఉన్నారు ఈ ఊర్లో. ఆయన అమ్మ. ఆయనని కలవడానికని వెళ్ళలేదు. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే చండీ హోమం నాకేంటంటే ఏదో ప్రయోగం జరిగిందని ఒక ఆ, కుర్తాళం స్వామీజీ శిష్యుడు ఒక ప్రొఫెసర్, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అడిగితే చెప్పాడు. ఆ అబ్బాయి పేరు కృష్ణకాంత్. అప్పుడేమో ఇలా చెయ్యమన్నారు అని అంటే నేను ఇక్కడే ఉన్నారు స్వామీజీ అంటే ఇంకొక ఆయన మంత్రాలే చేస్తారు. ఎంసీఏ చేసి ఎంతో మందిని బతికించడం అవన్నీ చేస్తూ ఉంటారు. చనిపోతారు అన్న వాళ్ళని ఇంకా ఎన్నో ఉపకారాలు చేస్తారు మంత్రంతో. అతనికి చిన్నవాడే 35 ఇయర్స్ ఇప్పుడు, కానీ లక్షల లక్షల మంత్రం చేస్తారు ఆయన. మంత్రం వల్ల దైవం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనేసి ఆయన పద్ధతి. ఆయన చెయ్యగలరు. మనందరం అయితే 100 సార్లు 200 అలాంటిది లక్షల్లో చేస్తారు ఆయన. అలా ఇతరుల కోసం మనీ కూడా తీసుకుంటారు. ఆయన ప్రొఫెషన్ వదిలేశారు. అయితే అతను కూడా చెప్పారు చాలా ప్రశస్తం చండీ యోగం కానీ చండీ హోమం, కానీ మీ ఎలర్జీ తగ్గుతుందని మాత్రం ఆశించకండి, దాంతో కాదు. మీకు ఒక రకంగా ఎన్నో రకాల ఉత్తమమైనది అన్నిటికంటే అని చెప్పారు. సరే ఏదైనా అంతలా అతనే చెప్పారు, సర్టిఫై చేశారు కదా, ఒకసారి వెళ్దాం అని. నాకు ఇంకొక ఆయన మురళీధర్ గారని ఆ రోజు సహాయం కూడా వచ్చారు. తన దగ్గర ఉండి తీసుకెళ్లారు. ఎందుకంటే నాకు అది తెలియదు ఆ లలితాపీఠం. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీ ఇటు అటు వెళ్తున్నారు. పెద్దవాళ్ళు అయిపోయి కొంచెం వంగిపోయి ఉన్నారు. చూసాము అందరూ నిలబడతారు ఆ టైంకి అని నిలబడమన్నారు. నిలబడ్డాం అంతే. ఆ హోమం అనేది మాత్రం అసలు జరిగింది. వాళ్ళు అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే హోమం మామూలుగా దూరం నుంచి కూడా చూడొచ్చుట. ఇక్కడ వీళ్ళు గోత్రనామాలతో అయితే డబ్బులు కట్టాలట. మాకు అది తెలియదు. చూడడానికి కూడా డబ్బులు కట్టాలనుకున్నాం. 850 కట్టాము. అక్కడ కూర్చున్నాం. చేసిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. ముందు రోజు కృష్ణాష్టమి అనుకున్నాను. అప్పుడు ఏదో రెండో రోజు వాళ్ళు భోజనం పెడితే ఆ తర్వాత అంటే స్వామీజీ మాత్రం ఎవరితో మాట్లాడే ఓపిక లేదు. ఏదైనా ప్రశ్నలు ఎవరైనా ఇస్తే వాళ్ళకి సమాధానాలు కాగితం మీద రాసి ఇచ్చేస్తున్నారు. అందరూ చూడాలనో ఏంటో బయటకు వచ్చి కొంతసేపు కూర్చున్నారు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చేసినది ఏదో క్లియర్ గా ఇద్దరు యంగ్స్టర్సే చేశారు. సో బాగానే కమిట్మెంట్ తో చేశారు. ఆ హోమం అనేదే చూసేది వచ్చేసాం అనమాట. అర్థమైందా? దానికి పొద్దున్న గాని వెళ్ళిపోవాలట 7:30 అలా బయలుదేరాలని. మరి నేను 7:30కి బయలుదేరాలంటే నేను రెడీ అయిపోవాలి కదా, కనుక మీకు సెలవు ఇచ్చాను. నేను క్లాస్ చెప్పి వెళ్తే అక్కడికి లేట్ అయిపోతాం. అది కాక పెద్ద వర్షం. అర్థమైందా భార్గవి గారు? అంతే జరిగిందండి. అక్కడ మహాత్ముడితో కలవడం మాట్లాడడం ఆయనకి అంత ఓపిక కూడా లేదు. అది ఎవరితో కూడా మాట్లాడటం లేదుట. అయితే నేను అసలు ఏమిటి చండీ హోమం అనేది ఓ మాట చూద్దాం అని కూడా నాకు అలా చూడొచ్చు అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఏం డబ్బులు కూడా కట్టకుండా అక్కడ కూర్చుని కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అదో రోజు అంటే బహుళాష్టమో ఏదో అంటారు. అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజే నెలకోసారి చేస్తారు వాళ్ళు. కానీ నాకు చెప్పిన ఆయన కుర్తాళం స్వామీజీ వాళ్ళు స్టాండర్డ్ ఇది చేయడంలో అని చెప్పారు. మిగతా వాళ్ళకంటే వీళ్ళకి అన్ని బాగా తెలిసాను. అందుకని అక్కడికి వెళ్ళాం. మిగతా వాళ్ళ